మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. హిరణ్యకశిపుల వారికి గురుదేవుల శుక్రాచార్యులకు హిరణ్యకశిపుల వారికి గురుదేవుల శుక్రాచార్యులకు హిరణ్యకశిపుల వారికి గురుదేవుల శుక్రాచార్యులకు హిరణ్యకశిపుల వారికి గురుదేవుల శుక్రాచార్యులకు. గురుదేవ, ఈ స్తంభాసురుని కారణంగా సంపూర్ణ నగరము ఈనాడు నిర్జీవమైనది. తమ తపోబల కారణంగా నగరంలో ప్రజలలో సుఖశాంతులు వెల్లివిరిశాయి. మహారాణి, మా కయ్యాదు మూర్ఛిల్లినది. మాకు దుఃఖము కలుగుచున్నది. నీవు రాజవైద్యులను శీఘ్రముగా పిలిపించు. ఆజ్ఞ స్వామి. గురుదేవా, మా కయాదునకు స్వస్థత చేకూరుతుందా? అసురేశ్వర, ధైర్యం వహించండి. అంతా శుభమే జరుగుతుంది. ఇప్పుడు కయాదునకే ఆపద రాదు. ఇది మా యొక్క ఆశీర్వాదం. ఇప్పుడు ఏమి జరిగినది? ఏమీ లేదు. మరి ఏమిటి స్వరం? స్వరమా? ఏ స్వరం? అదే నారాయణ నారాయణ అనే స్వరం. వైద్యరాజా, మా ఆగర్భ శత్రువు నామమును ఉచ్చరించుటకు ఎటుల సాహసము చేసిద్దరి. మేము ఆ దేవర్షి నారదుని నోటి నుండి ఆ నామమును ఉచ్చరించుటకు వీరలేదని ఆంక్ష విధించాం. అతడు మా ముందు ఆ నామమును ఉచ్చరించలేకపోయినాడు. తమరు ఆ నామమును మా సమక్షమును ఉచ్చరించే సాహసం చేశారు. తమరు మా తప్పిదాన్ని క్షమించాలి మహారాజా. తమరు క్షమించాలి. ఈ హిరణ్యకశ్యపుడు మహామహా అపరాధమును క్షమించగలడు, కానీ ఈ అపరాధమును క్షమించలేడు. మేము తమ అపరాధమునకు శిక్ష అవశ్యం విధిస్తాం. మేము తమ శిరమును మొండెము నుండి వేరు చేసేదాము. వలదు. ఏమైనది వైద్యరాజా? రాణి కయాదునకు ప్రమాదమా? లేదు అసురేశ్వర, అంత ప్రమాదం ఏమీ లేదు. అటులైన ఏమి జరిగినది? మాకు ఎందుకు వివరించడలేదు? మా రాణి కయాదునకు ఏమి జరిగినది? సోదరి, హిరణ్యకశ్యపుని ప్రశ్న రాజవైద్యులను సంకటమున పడవేసినది. హిరణ్యకశ్యపుడంటే భయముచే సత్యమును తెలుపలేకున్నారు. మరి హిరణ్యకశ్యపుడంటే భయముచే అసత్యమును పలుకలేకున్నారు. ఈ తత్తరపాటులో వారి నుండి సత్యము వెలువడినా నిస్సందేహంగా వెలువడదు. ఎందుకంటే ఆ రాజవైద్యులకు ఇప్పటి వరకు తాము విన్నదానిపై విశ్వాసము కలుగలేదు. వారెరుగని విషయం ఒకటున్నది. వాస్తవమునకు కయాదు గర్భమున భక్త ప్రహ్లాదుడు తన పరంధాముని నామజపమును ఆరంభించినాడు. అది ఏ కయాదు యొక్క రక్తనాళముల నుండి ధ్వనించుచున్నది. వైద్యరాజా, ఒకవేళ అశుభము యొక్క ప్రభావము పనిచేయటలేదు. కయ్యాదు కోలుకొనుచున్నది. వైద్యరాజా, మా రాణి పూర్తిగా కోలుకొనుటకు ఇంకెంత సమయం పట్టును? ధైర్యంగా ఉండండి అసురేశ్వర, వారికి ఆపద తొలగినది. రాణి వారు ఇప్పుడు కుశలులైనారు. మరైతే వారు పూర్తిగా కోలుకొనుటకు ఇంకా కొంత సమయం పడుతుంది. మర్యాదగా అక్కడే నిలిచిపోడు హిరణ్యకశ్యప. కయ్యాదు, ఏమైనది? ఏమైనది? వైద్యరాజా,
చింతించవలసిన ఆవశ్యకతే లేదు అసురేశ్వర. రాణి వారి మనస్సునందు ఇంకనూ ఆ స్తంభాసురుని భయం తొలగలేదు. మానసిక ఒత్తిడి వలన అప్పుడప్పుడు ఇలా జరుగుతోంది. కానీ మా దివ్యౌషధ ప్రభావం వలన రాణివారికి త్వరలోనే స్వస్థత చేకూరి ఎప్పట్లాగే మీతో మాట్లాడతారు. స్తంభాసురా, మేము నిన్నటికీ క్షమించము. ఈ భయంకర అపరాధములకు శిక్ష విధించదము. స్తంభాసుర, నీ విందులకి అనర్థాన్ని సృష్టించావు. అసురుడవై ఉండి అసురలోకాన్ని సంకటాన్న పడవేశావు. ఆ అసురుల పాపం నీకేం అపకారం చేశారు? మిత్రమా అంధకాసుర, అప్పుడప్పుడు నీవు అసురుడవు కావేమో అని తోచుతున్నది. అసురుల హృదయాలు దూదెవలే మెత్తగా ఉండవు, పాషాణము వలె కఠినముగా ఉండును. పితాశ్రీ, స్తంభాసురుడు మా పినతల్లి గారిని అపహరించి మహాపరాధము చేసినాడు. మాకు తీరని అవమానము. మా బాహుబలమునకి సవాలు చేసినాడు. మేము వాడి హెచ్చరికకు సమాధానం ఇచ్చేదము. తమ చరణములపై ప్రమాణము చేస్తున్నాము పితాశ్రీ. స్తంభాసురుని అపరాధమునకు శిక్ష విధించినంత వరకు మా మనసుకు ప్రశాంతత లేదు. మాకు దండయాత్రకు అనుమతి ఇవ్వండి పితాశ్రీ. భళా పుత్ర భళా, ప్రతీకారము తీర్చుకొనుటకు శత్రువుపై ఆక్రమణ చేయవలనను భావన కేవలం మా పుత్రునికే కలుగును. పుత్ర ఆహ్లాద, మేము నీకు స్తంభాసురునిపై ఆక్రమణకు అనుజ్ఞనీయలేము. ఎందుకు పితాశ్రీ? ఎందుకంటే ఈ సమయమున ఈ అసుర సామ్రాజ్యమును పరిపాలించుటకు మేము ఈ రాజ్యభారము వహించవలైన తమరు ఉపస్థితులై ఉండగా ఏమి వచించుచుంటిరి? అసురేశ్వరులు సత్యమే వచిస్తున్నారు. మా ఆజ్ఞానుసారము రాజ్యమును వీడి తపమాచరించుటకు వెళుతున్నారు. బ్రహ్మదేవుల వద్ద నుండి అమరత్వమును పొందుటకు వెళుతున్నారు. అవును పుత్ర, మేము మృత్యువుపై విజయము సాధించవలయను. ఆనాడే సమస్త లోకములు మా పాదక్రాంతమగును. సమస్త దేవతలు మా గుప్పిటిలో ఉందురు. హే మాతలారా, ఈనాడు పితాశ్రీ గురు శుక్రాచార్యుల వారు మా కోమల భుజస్కందములపై ఈ రాజ్యభారమును వహించు బాధ్యతను ఉంచినారు. అందులకు తమరిరువురు మమ్ము ఆశీర్వదించి మా భుజస్కందములను ఆత్మవిశ్వాసమును శక్తివంతము చేయవలెను. హిరణ్యకశ్యపుల వారికి, గురుదేవుల శుక్రాచార్యులకు, యువరాజు ఆహ్లాదులకు, హిరణ్యకశ్యపుల వారికి, గురుదేవుల శుక్రాచార్యులకు, ఆహ్లాదుల వారికి, గురు శుక్రాచార్యులకు, హిరణ్యకశ్యపుల వారికి, హిరణ్యకశ్యపుల వారికి, హిరణ్యకశ్యపుల వారికి, హిరణ్యకశ్యపుల వారికి, అసురేశ్వరులు హిరణ్యకశ్యపుల వారికి. ఈ అంధకాసురుడు స్తంభాసురునితో పాటు ఆ దేవతలను కూడా శిక్షించాలన్న ఉద్దేశంతోనే, అందుకు కారణం ఆ దేవతల అండతోనే వారిరువురు ఇటువంటి రాజద్రోహానికి పూనుకున్నారు. చిరంజీవి రావు, बैठो। असुररत्न युवराज अलहादुल वारिकी जय। असुररत्न युवराज अलहादुल वारिकी जय। असुररत्न युवराज अलहादुल वारिकी जय। असुररत्न युवराज अलहादुल